శేఖర్ రెడ్డి గారు చెప్పండి. జేసీ ప్రభాకర్ రెడ్డి గారు దంచుతున్నట్టున్నారు. మొన్న పంచాయతీ అధికారిని కూడా చాలా తీవ్రంగా మాట్లాడినట్టున్నారు. అయినా పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు అయినా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినట్లేరు. ఇప్పుడు ఈ ఏఎస్పీ మీద కూడా దాడి, ఒక రకమైనటువంటి విమర్శల దాడి. అట్లాగే అంతకుముందు పెద్దారెడ్డి గారిని ఊళ్ళోకి రానివ్వకపోవటం, తాడిపత్రి పూర్తిగా ఆయన సొంత సామ్రాజ్యంగా అనుకోవాలా? సంక్షిప్తంగా మీ కామెంట్ ఏమిటి? సార్ నమస్తే అండి కేసీఆర్ గారు, మీకు అలాగే తోటి పెద్దలకి, సాక్షి టీవీ వీక్షకులందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి. ముందుగా కమ్యూనిస్టు దిగ్గజం అచ్యుతానందన్ గారికి సంపూర్ణ నివాళి అర్పిస్తా ఉన్నాం సార్. ఇక జేసీ ప్రభాకర్ రెడ్డి గారి అంశానికి వస్తే, జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మున్సిపల్ చైర్మన్, మున్సిపల్ కమిషనర్ ని తిడతారు, పంచాయతీరాజ్ కమిషనర్లను తిడతారు, పంచాయతీ సెక్రటరీలను తిడతారు, కింది స్థాయి ఉద్యోగులను తిడతారు. ఆఖరికి మొన్న రోజు జేసీ స్థాయి అధికారిని సార్, జాయింట్ కలెక్టర్ స్థాయి అధికారిని కూడా తిట్టారు. ఈ రోజు ఏఎస్పీ ఐపీఎస్ ఆయన్ని తిడుతున్నారు. సో రాష్ట్రంలో తాడిపత్రి ఏరియాలో మన రాజ్యాంగం కల్పించినట్టుగా బ్యూరోక్రాట్స్ పరిపాలన చేయట్లా. బ్యూరోక్రాట్స్ ని ఈయన నియంత్రిస్తున్నాడు. రాచరికం లాగా ఈయన ఆర్డర్స్ వేస్తున్నాడు, ఈయన శిక్షలు వేస్తున్నాడు, ఈయన బూతులు తిడతా ఉన్నాడు. ప్రజాస్వామ్యం నడుస్తలేదు, అక్కడ రాచరిక వ్యవస్థ నడుస్తా ఉంది. దీని మీద మాట్లాడడానికి తన పంచాయతీరాజ్ శాఖలో అధికారులను తిట్టినా సరే పవన్ కళ్యాణ్ గారు హరిహర వీరమల్లు ప్రమోషన్ లో ఉన్నారు సార్. పాపం అది అయ్యాక వచ్చి తీరిగ్గా ఖండిస్తారేమో చూద్దాం. నాకు తెలిసైతే అంత ధైర్యం లేదు సార్. పెద్దారెడ్డి గారిని ఊళ్ళోకి రానివ్వకపోవటం, మొన్నే చంద్రబాబు గారు ఉపన్యాసం ఇస్తున్నారు కదా, నేను నేరాలను ఎక్కడన్నా ప్రోత్సహించానా, నేను హింసను చేశానా అని ఆయన ధర్మపన్నాలు చెబుతుంటే ఓ పక్కేమో ఇవన్నీ జరుగుతూ ఉంటే ఆశ్చర్యం వేస్తుంది. కనీసం పురాణాల్లో అదే విధంగా రాచరిక వ్యవస్థ ఉన్నప్పుడు కొంతమందిని దేశ బహిష్కరణ చేసేవాళ్ళు సార్. నగర బహిష్కరణ, దేశ బహిష్కరణ. అదే విధంగా ఇక్కడ సార్ తాడిపత్రి సంస్థానాధీశుడైనటువంటి ఆయన పెద్దారెడ్డి గారిని బహిష్కరించారంట సార్. దానికి పోలీసులు కొమ్ము కాస్తా ఉన్నారు, కోర్టు తీర్పును కూడా పక్కన పెట్టారు. ఇది రాష్ట్రంలో నడుస్తున్న తీరు సార్. ప్రజా సమస్యలు ఏం అక్కర్లేదు సార్. ప్రజా సమస్యలు మొత్తాన్ని గాలి కొదిలేశారు, సంక్షేమం గాలి కొదిలేశారు, అభివృద్ధి గాలి కొదిలేశారు. ఇక అప్పుల గురించి మాట్లాడకూడదు. రైట్, నేను అడిగిన దానికే చెప్పండి సరిపోతుంది. తాడిపత్రి ఇష్యూలో ప్రభాకర్ రెడ్డి గారు ఇంత అడావుడి గత ఏడాది కాలంగా ఇట్లా చేస్తున్నా, అటు ముఖ్యమంత్రి గారు కానీ ఇటు ఉప ముఖ్యమంత్రి గారు కానీ మాట్లాడకపోవటం, అచ్చంగా లోకేష్ గారు రెడ్ బుక్ ఆదర్శంగా ఆయన పనిచేస్తుండడం ఎంత తమాషాగా. వాళ్ళు మాట్లాడితే తిరిగి వాళ్ళని కూడా తిరుగుతారు సార్. అంత చేస్తారా? అది అంత ధైర్యం చేస్తాడా ప్రభాకర్ రెడ్డి గారు? ఆ మాట నేను అనలేను కానీ బట్ ఆయన తీరుతెన్నులు చూస్తే ప్రభాకర్ రెడ్డి గారి శైలికి చంద్రబాబు గారు అట్లాగే పవన్ కళ్యాణ్ గారే జంకుతున్నారేమో అన్న అభిప్రాయం. కనీసం కంట్రోల్ చేయాలి కదా. రైట్.